కనుక 108వ రోజు కృష్ణుడు శకటాసురుడిని వధించాడు. శకటాసురుడు భ్రాంతి, ఎక్కడైతే మన జీవితంలో భ్రాంతి అనేది ప్రవేశిస్తూ ఉంటుందో ఆ 108 దృష్టిలో పెట్టుకొని, 108 అంటే జపమాలకు ఉండేటువంటి పూసలు 108 గనక ఎక్కడ మన మనసు ప్రపంచం మీదకు పరిగెత్తుతూ ఉండినా, పరమాత్మకు దూరంగా వెళుతూ ఉండినా, తస్మిన్ అనన్యత తద్విరోధిష ఉదాసీనత, భగవంతుని యందు అనన్యమైన భక్తి ఉండాలి, తద్విరోధిష ఉదాసీనత దానికన్నా అన్యమైనటువంటి విషయంలో విలక్షణంగా ఉండాలి. కానీ మనసు కనుక అట్లా పరిగెత్తేటప్పుడు అప్పుడు మనం తెలుసుకోవాలి, మన జీవితంలోకి శకటాసురుడు ఎంటర్ అయ్యాడు, భ్రాంతి ఎంటర్ అయింది. ఈరోజు ధ్యానం చేయకపోతున్నా, ఈరోజు పూజ చేయలేకపోతున్నా, ఈరోజు జపం చేయలేకపోతున్నాను, ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఇలా ఉండడానికి కారణం భ్రాంతి. శకటాసురుడు ప్రవేశించాడు లోపలికి అని తెలుసుకొని వెంటనే చేయాల్సింది ఏమిటి? 108 పూసలు ఉండేటువంటి జపమాల కనుక వెంటనే ఆ జపమాలను పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, అంతే, ఇంకేం లేదు. అది శకటాసుర భజనం అంటే అది కథలందరికీ తెలుసు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా గనక ఒక 2-3 మాలలు తిప్పేటప్పటికీ శకటాసురుడు అయిపోతాడు, అంతే, ఇంకేమీ లేదు. కనుక ఎప్పుడెప్పుడు భ్రాంతి మనలో ప్రవేశిస్తూ ఉండినా, ఎప్పుడెప్పుడు శాంతి దూరం అయ్యేలాగా భక్తి మనకు దూరం అయిపోతూ ఉండిన అటువంటి పరిస్థితుల్లో భగవన్నామాన్ని ఆశ్రయించాలి అనేది శకట భంజనంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాడేరా, ఇంకా సందేహం అవసరం లేదు, నాకు అర్థమైపోతా ఉంది, వాడే వాడే వాడే. కంసుడు ఒక్కసారి లేచి నిలబడ్డాడు, ఇంకెందుకు సందేహం? ఆ ఆకాశవాణి ఏదైతే చెప్పిపోయిందో అది వీడే. ఇప్పుడు నాకు ధృవపడిపోయింది. ఆ బిడ్డని నేను యోగమాయని కింద కొట్టబోయే సమయంలో పైకి ఎగిరిపోయి, వారి పిచ్చివాడ, మమ్మల్ని ఎందుకు చంపుతావు, నిన్ను చంపేటువంటి వాడు ఆల్రెడీ పుట్టుండాడని చెప్పిందో వాడు వీడే. ఇంకా రెండవ ఆలోచన అవసరం లేదు. ఎక్కడ పోతనా, ఎక్కడ శకటాసురుడు, ఎట్లాంటి మహా బలవంతుల్ని, సామాన్యుల వాళ్ళని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? అటువంటి వాళ్ళని చిన్న పిల్లవాడు అవలీలగా చంపాడంటే నన్ను చంపడానికి వచ్చినటువంటి వాడు వీడేనని నాకు అర్థమైపోతాం. ప్లీజ్, కనుక ఇంక మాత్రం ఆలస్యం చేస్తే లాభం లేదు అని లేచి నిలబడ్డాడట. ఇంకా వాళ్ళు వీళ్ళు కాదు, నేనే డైరెక్ట్గా గోకులం వెళ్ళి వాడు అవునో కాదో తేల్చుకుంటాను, అవసరమైతే వాడిని మట్టు పెట్టేస్తాను అని లేస్తే అప్పుడు మరొక రాక్షసుడు వచ్చి అడ్డుపడ్డాడు. అయ్యా ఆగు, చిన్న చిన్న వాటికి మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళడం బాగుండు, మేము ఉన్నాం కదా మీకు సేవకులం. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు, కాదని చెప్పడం లేదు. పోతన ఫెయిల్ అయింది, శకటాసురుడు ఫెయిల్ అయ్యాడు. వాళ్ళకన్నా నేను బలవంతుడని మీకు తెలుసు కదా, గాలి దుమారం కదా నేను. నా పేరు తృణావర్తుడు. నెక్స్ట్ తృణావర్తుడు. కనుక ఈ తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు చెబుతున్నాడు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మహాప్రభో, మీరు ఆగండి, అంత చిన్న విషయానికి మీరు అవసరం లేదు. నేను వెళితే ఎలా ఉంటుందో తమరికి కూడా తెలియంది కాదు. వాళ్ళిద్దరికన్నా నేను బలాఢ్యుణ్ణని మీకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను, మీరు సెల్ ఆన్ చేసి పెట్టుకోండి. సరేనన్నాడు. వీడు బయలుదేరి వచ్చాడు. వాడు సూక్ష్మ రూపంతో వచ్చి చూస్తున్నాడు, ఎక్కడున్నాడా ఈ పిల్లవాడు ఎవడని. అలా 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 మొత్తానికి నందుడి యొక్క ఇల్లు పట్టుకున్నాడు. తెలుసుకొని వచ్చినాడు, సూక్ష్మ రూపంలో ఉండాడు. ఓహో ఇక్కడేనా, అది ఆ చెట్టేనా, ఇదేనా అదేనా అనుకుంటున్నాడు. ఇంటి ముందు స్వామిని పెట్టుకొని ఆడపించుకుంటూ ఉంది యశోద. చూచాడు ఆ సన్నివేశాన్ని. పాలు తాగు నాన్న, మా నాన్న కదా పాలు తాగంట. నాకొద్దు, ఈయన ఆయనకేం అవసరం, పాల కడల్లో ఉండేవాడు అయిపోయి. పాలు ఏం తక్కువ ఆయనకి, మనకైతే అవసరం కానీ నాకొద్దు 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 అంటున్నాడు. కాదు నాన్న నువ్వు తాగమ్మా,
నేను తాగను, కొద్దిగా వేడిపాలు తాగనన్నా. ఈ లోపల చెప్తుంది, చూడు అన్న చూడు, ఎవరు బలరాముడు, అన్నకి జుట్టు చూడు ఎంత బాగుందో, జుట్టు అంత బాగా ఒత్తుగా రావాలంటే, నల్లగా ఉండాలంటే, కప్పేసుకోకుండా మంజ లేకుండా, ఇదిగో చూడు ఈ వేడి పాలు కనుక తాగితే జుట్టు నల్లగా వస్తుంది. వెంటనే స్వామి ఇదంతా వింటున్నాడు తృణావర్తుడు. అవునమ్మా, వేడి పాలు తాగితే జుట్టు నల్లగా పడుతుందే, నల్లగా ఉంటుందా జుట్టు? ఉంటుంది నాయన, అందుకని కదా నేను తాగమనేది. నేను నువ్వు నల్లగా ఉంటుంది జుట్టు, బాగుంటుంది, నువ్వు వేడి పాలు తాగు అని. అయితే తాగుతాలే అని తీసుకొని ఓ బంగారు పాత్రలో ఇచ్చిందట వేడిపాలు. అవి తాగుతూ స్వామి అంతా అయిపోయిన తర్వాత ఆమెకి ఇచ్చి, అమ్మా వచ్చేసిందే అంటున్నాడు. వచ్చేసే నల్లగుండే ఆమె నవ్వుతూ ఉందట. ఇది చూచి అప్పుడు అనుకున్నట్ట, ఉంటాయిరా నల్లగా ఉంటాయి, ఉన్నాను కదా నేను వచ్చున్నాను కదా. ఇలా ఆడుకుంటూ ఉండి ఆ ఆనందంలో ఎప్పుడైతే నల్లగా వచ్చినాయా అప్పుడు ఏది పాలు దాగ్గానే వచ్చేసాయమ్మా నాకు నల్లగా ఉండయా అన్నాడట. అనగానే మా నాయని ఆయన ఎత్తి ముద్దెట్టుకుందట. ముద్దెట్టుకొని సంకలో పెట్టుకొని ఉంది. విచిత్రం, ఒక్కసారి వాతావరణం మారిపోయింది. వీడున్నాడు కదా, వాతావరణం మారిపోయింది. పగటి పూట ఎందుకో చీకట్లు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎప్పుడు లేనటువంటి అనుభవం ఇది. గడాంధకారం అవుతూ ఉంది. ఒకవైపు విపరీతమైనటువంటి సుడిగాలి బయలుదేరి ఆ గాలి తిరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే ఆ సుడిగాలి అట్లా తిరుగుతూ ఉందో స్వామి ఇక్కడ బరువు ఎక్కుతూ ఉన్నాడట. ఇంతకు ముందులాగా లేదు, బరువు ఎక్కిపోతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఒక దశలో చాలా బరువుగా ఉంటే ఏంటి ఇట్లా బరువుగా ఉండాడని ఈ పక్కకి తిప్పి ఇటు ఎత్తుకున్నది. అస్సలు ఇంకా బరువు అయిపోయాడు. ఏం చేయాలని అర్థం కాలేదు. సుడిగాలి తీవ్రంగా ఉంది. ఆ సుడిగాలికి ధూళి లేచింది పైకి. ఎక్కడ చూసినా ధూళి, గోకులం అంతా కూడా ధూళి. ఎవరు కనపడడం లేదు, అంత దూరం ఉంటే కనపడడం లేదు, అంతా ధూళి. ఇంకా బరువు అయిపోయాడట. వెంటనే దించి కాస్త మళ్ళీ సర్దుకొని లోపలికి తీసుకెళ్దాము అని అట్లా దించింది. పాపం ఆవిడ కళ్ళు కనపడడం లేదు, ధూళంతా పడిపోయి దుమ్ము నిండిపోయింది. అట్లా దించింది అంతే. ఇదే టైం అనుకొని ఆ గాలి రూపంలో ఉండాడు గనక వీడు తృణావర్తుడు అలాగే వచ్చి స్వామిని తీసుకొని పైకి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశంలో పోతా ఉండాడు పైకి. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఇక్కడేమో ధూళి అయిపోయింది కనుక దుమ్ము అయిపోయింది. కన్నయ్య కన్నయ్య కృష్ణ 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 అంటుంది. ఇంకా కృష్ణ కాదు, ఎందుకని ఇంకా నామం రాలే. కన్నయ్య నాయన బుజ్జి గిజ్జి కిచాపా చా కూర్చో గిచ్చి ఇది, ఎందుకని ఇంకా పేరు రాలే, నామకరణం జరగలే. ఊరికి మనం మీకు అర్థం కావడానికి నేను కృష్ణ అనడమే, ఇంకా పేరు రాలే. గర్గ మహర్షి రావాలి పేరు రావాలంటే. అందువల్ల తీసుకెళ్ళిపోయాడు. ఆ తరువాత కాస్త ఈ ధూళి తగ్గుతూ ఉంది, దుమ్ము తగ్గుతూ ఉంది. అప్పుడు ఒకరికొకరు కనపడుతూ ఉన్నారు. కానీ స్వామి మాత్రం లేడు ఇక్కడ. నాయనా నాయనా నాయన అంటూ ఉంటే అక్కడి నుంచి గోపికలంతా కూడా వచ్చి వాళ్ళు ఎతుకుతూ, ఎట్లా దించావమ్మా నువ్వు ఇంత దుమ్ములో ఇంత ధూళిలో, అంత చిన్న పిల్లవాడిని దించడానికి నీకు మనసు ఎట్లా వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అయ్యో నా యొక్క దురదృష్టం ఇది అని అంటూ ఉంటే అలా పైకి పోయిన తర్వాత పైన వాడు ట్రై చేస్తూ ఉన్నాడట స్వామిని చంపాలి అని. ఈలోగా వాడి యొక్క కంఠాన్ని అట్లా పట్టుకున్నాడు ఆ చేతులతో, అంతే. ఇంకా వాడికి ఊపిరాడలేదు. అలాగే నొక్కుతూ ఉన్నాడు దాన్ని, ఆ కంఠాన్ని నొక్కుతూ ఉన్నాడు. వాడు ప్రాణాలు ఎగిరిపోతూ ఉన్నాయి. అందుకని ఈయన పట్టుకున్నటువంటి చేతులు కూడా వాడు వదిలేశాడు. వాడు అక్కడనే ఉన్నాడు, ఈయన కంఠాన్ని పట్టుకొని నొక్కుతూ ఉన్నాడు. ఒక దశలో వాడు చచ్చిపోయాడు, అక్కడే పైనే చచ్చిపోయాడు. అలాగే కింద పడగానే మళ్ళీ అదే శబ్దం. ఇంతకుముందు శకటాసురుడు చనిపోయినప్పుడు ఏ శబ్దం అయితే వచ్చిందో అంత శబ్దం రాగానే అందరూ పరిగెత్తుకొని వచ్చి చూస్తే ఒక కొండలాగా పడి ఉన్నాడట వాడు. ఎవరు? తృణావర్తుడు. స్వామి చిన్న పిల్లవాడు వాడి ఛాతి మీద నుంచి మెల్లమెల్లగా జారుతూ దిగుతూ ఉన్నాడట. అద్భుతమైన సన్నివేశం. వ్యాసుడు కాదు కానీ మన వరంగల్ పోతను రాసింది చూడాలి. పెప్పర్ నుండి మహా అద్భుతమైనటువంటి. అప్పుడు అన్నాడు ఆ భాగ్యాన్ని చూసి అందరూ అలా ఉండారట, అంతే. గోపాలులు, గోపికలు, నంద యశోదలు, సమస్తం ఆవులతో సహా అద్భుతమైనటువంటి దృశ్యం. వాడు ఒక కొండలాగా బడుంటే, కాటుక కొండలాగా బడుంటే వాడి మీద
మెల్లగా అట్లా జారుతూ జారుతూ ఎక్కడ పడిపోతాడని అందరూ మెల్లగా జారుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ సన్నివేశం పోతాడంటాడు,